నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ పాత బస్తీలో నేత్రపర్వంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఆకట్టుకుంటున్న పోతురాజుల నృత్యాలు వివిధ వేషధారణలు కేంద్ర ప్రభుత్వం బీసీల కులగణనను వెంటనే చేపట్టాలి తెలంగాణ బీసీ జాగృతి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ డిమాండ్ చేతుల పోచమ్మ తల్లికి గంగపుత్రుల జల్లిగొల్లల ఊరేగింపు చెరువులు నిండాలని చేపల పంట పుష్కలంగా ఉండాలని కానుకల సమర్పణ వాహన తనిఖీల్లో 55 కేజీల గంజాయి పట్టివేత పోలీసుల అదుపులో 6 నిందితులు గంజాయి సహా 3 కార్లు సీజ్ ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ పాత బస్తీ ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని శాలిబండ ప్రాంతంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుండి పాత బస్తీలోని అమ్మవారి ఘటస్థాపన ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఊరేగింపులో పోతురాజుల నృత్యాలు వివిధ వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. లాల్ దర్వాజా మోడ్ ప్రాంతంలో భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాలు ఉత్సవాలు ఉమ్మడి దేవాలయాల అధ్యక్షుడు ఆలే భాస్కర్ రాజ్ ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, గౌలీపుర డివిజన్ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి, ఉమ్మడి దేవాలయ కమిటీ ప్రతినిధులు తదితరులు అమ్మవారి ఘటాలకు స్వాగతం పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య నేతృత్వంలో అదనపు డీసీపీ షేక్ జహంగీర్ మీర్ చౌక్, ఏసీపీ దామోదర్ రెడ్డి, మొగల్పుర, శాలిబండ, చత్రినాక ఇన్స్పెక్టర్లతో కలిసి భారీ బందోబస్తు నిర్వహించారు. మీ పేరు గుర్తు లేని వారికి ఉన్నవారికి అందరికీ జైజేలు తెలియజేస్తా ఉన్నారు. మామిడి కృష్ణన్న గారికి జైజేలు, ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు. శివచంద్రగిరి భారతీయ जनता युवा मोर्चा नायकुలు हमारे भाई राजू के बेटे मेरे साथी राजन्ना, संतोष नगर सीनू और राजू मेरे भांजे, आपका बहुत बहुत अभिनंदन है. मातेश्वरी मुत्यालम्मा देवालय अंजय्य गारी समक्षंलो मातेश्वरी पार्वती परम కేంద్ర ప్రభుత్వం బీసీల కులగణనను వెంటనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర బీసీ జాగృతి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ డిమాండ్ చేశారు. అంబర్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు అధిక సీట్లను కేటాయించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ జాగృతి ఆధ్వర్యంలో బీసీలను ఐక్యం చేయడానికి ఈ నెల 20 నుండి ఆగస్టు 25 వరకు 40 నియోజకవర్గాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను బీసీలందరూ హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజీ జాగృతి ప్రధాన కార్యదర్శి కత్తుల సుదర్శన్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ లింగం గౌడ్, కార్యదర్శి పాలకోటి మహేష్, కన్వీనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. కేంద్ర ప్రభుత్వానికి గత 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి బీసీలకు సంబంధించిన కులగణన నేటికి జరగలేదు. మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వము బీసీల కులగణన చేపట్టాలని మా ప్రధాన డిమాండు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేదు. కాబట్టి ఈ 3 అంశాలను ఈ కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ బీసీ జాగృతి బీసీల పక్షం నుంచి మేము ప్రధాన డిమాండ్గా నేను చెప్తున్నాము. దయచేసి రేపు రాబోయే ఎన్నికల్లో, రేపు రాష్ట్ర ఎన్నికలు కానీ ఈ దేశ ఎన్నికలు, పార్లమెంట్ కానీ వీటి ముందే
కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈ బీసీలకు సంబంధించిన వివిధ సమస్యలు కానీ వారికి సంబంధించిన హక్కుల మీద వెంటనే పరిష్కారం చేయాలని, లేని పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఉండే బీసీలు చైతన్యవంతమవుతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉండే బీసీలు ఐక్యమత్యమవుతున్నారు, తెలంగాణ రాష్ట్రం బీసీలంతా ఒక వేదిక మీదకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీలు అయితే మాకు అన్యాయం చేసారో వాళ్ళని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణలో ఉండే బీసీలకు కావాల్సిన హక్కులు అధికారులను వివిధ రాజకీయ పార్టీలు వివిధ ప్రభుత్వాలు కూడా వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ జూలై 20 నుండి ఆగస్టు 25 వరకు 40 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాము. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజిగిరి, నల్గొండ పార్లమెంట్ సంబంధించిన ఈ నియోజకవర్గాల్లో జూలై 20, ఆగస్టు 25 వరకు ఉంటాయని, బీసీలు కూడా చైతన్యవంతమై ఈ సమావేశాలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మేధావులకు, యువకులకు, కార్మికులకు, వివిధ కుల సంఘాలకు, బీ సంఘాలకు నా విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం దుబ్బవాడలో గల గంగపుత్ర సంఘం నుండి పట్టణ శివార్లో గల 5 చేతుల పోచమ్మ గుడి వరకు డప్పు చప్పుళ్ల మధ్య జల్లిగొల్లలు ఊరేగింపు నిర్వహించారు. చెరువులు నిండాలని, చేపల పంట పుష్కలంగా ఉండాలని, గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో కానుకలు సమర్పించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో మెట్పల్లి గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 5 చేతుల పోషం అనే అమ్మవారి అందరం కలిసి అతి ఘనంగా గుండెలేసి ఈ కార్యక్రమాన్ని శతాబ్దాలుగా నిర్వహించుకుంటున్నాము. ఇది కార్యక్రమానికి మా కుల సంఘ పెద్దవరుసులు, సంఘ నాయకులు, సంఘ కార్యకర్తలు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు భార్య పిల్లలతో కలిసి వనభోజనంగా రావడం జరిగింది. అమ్మవారి కృపకు పాత్రలు అయినాం. అట్టి విధంగా మా మెట్పల్లి పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని, సుఖ సంతోషాలు వర్ధించాలని, వ్యవసాయదారులకు వ్యవసాయం బాగా జరగాలని, చేపలు పడ్డ వాళ్ళకు చేపలు కూడా అభివృద్ధిలోకి చెందాలని, వానలు సకాలంలో కురవాలని ఇది కార్యక్రమాన్ని చేపట్టినాము. అతి ఘనంగా, అతి వైభవంగా గంగాపుత్రరాము అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి బ్రిడ్జ్ పాయింట్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో 3 కార్లలో అక్రమంగా తరలిస్తున్న 55 కేజీల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ 8 లక్షల రూపాయలు ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఒడిశా మల్కన్గిరి నుండి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న 6గురిని అదుపులోకి తీసుకున్నామని, గంజాయితో పాటు 3 కార్లు సీజ్ చేశామని తెలిపారు. ఒకటి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 సార్ అట్లా ఉంచండి సార్. మేము ఎట్లా బస్ కొద్దిగా ఎనికిరావా? ఓకేనా సార్?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ శివారు అడ్డగుంటపల్లి సంజయ్ గాంధీ నగర్లో తెల్లవారుజామున వన్ టౌన్ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. వన్ టౌన్ సీఐలు ప్రమోద్ రావు, ప్రసాద్ రావుతో పాటు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని ఇంటింట్లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని 55 బైక్లు, 9 ఆటోలు, కార్ సీజ్ చేశారు. అనంతరం కాలనీ వాసులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీపీ గిరి ప్రసాద్ మాట్లాడుతూ శాంతి భద్రతల నేపథ్యంలోనే ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. నేరాలను నియంత్రించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోరాలన్నారు. మొత్తం ఇక్కడ మన ఇక్కడ గోవాకలేజ్ అన్ని ఫైల్ అన్ని మేరీ గంట కొద్ది నీకు ఉంటుందా నేను వదిలే చేసేవారంటే చూపెట్టిన తర్వాత అప్పుడు చెప్తాను సార్ ఏసీ తీసుకుని వచ్చి గేట్ పోలే అన్నారు చెప్పేది అదే కనుక్కోవడానికి వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఈ రోజు నుంచి 100% పెట్రోలింగ్ చేయడం మరి మనకి సంజయ్ గాంధీ నగర్ కానీ వీటిల్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ 2 సిఐలు, 4 ఎస్ఐలు, 21 మంది సిబ్బందితోటి మరియు హోంగార్డ్ సిబ్బందితోటి కార్డన్ అండ్ సర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడం, అదేవిధంగా ఎవరెవరైతే ఉన్నారో సస్పీషియస్ ఉన్న వాళ్ళని గమనించడం, అదేవిధంగా ఇక్కడ ఈ సోఫా ఇప్పటివరకు 55 బైకులు, ఒక 9 ఆటోలు, ఒక కారు ఈ సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంట్స్ చూసి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే నెంబర్ లేకుండా డాక్యుమెంట్స్ లేకుండా వాటిని 100% సీజ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇది లేదు దీంట్లో. ఎందుకంటే ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, చెప్పి ఇక విసుగొచ్చింది మనకు. ప్రతిసారి బండి నెంబర్ లేని, కాగితాలు లేని ఇవన్నీ ఏంటంటే దొంగ సొత్తు కింద ఉన్నాయి. ప్లస్ ఈ బండి నెంబర్ లేకుండా మనకు బాగా అఫెన్సులు జరుగుతూ ఉన్నాయి. సో ఎవరైతే ప్రూడెంట్ పర్సన్ అంటే ఎవరైతే చట్టబద్ధంగా ఉన్న వ్యక్తి ఎవరైనా బండి నెంబర్ వేసుకుంటారు, ప్లస్ దానికి సంబంధించి చేస్తారు. ఆ లేని వాటిని మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది. ఇది కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. అదే చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి ఈ మధ్య దొంగతనాలు ఎక్కువైతున్నాయి. కొత్త వాళ్ళు వస్తే ఈవెన్ మీ ఇంట్లో వాళ్ళు కొత్త వాళ్ళు కనుక ఎవరన్నా రెంట్ తీసుకున్నట్టయితే వాళ్ళకి సంబంధించి మీ దగ్గర ప్రతి ఒక్క వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉన్నదో అంటే ఐడెంటిటీ కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. ఏదో 5,000 ఎక్కిస్తుంది కదా, 2,000 ఎక్కిస్తుంది కదా, 1,000 ఎక్కిస్తుంది కదా అని చెప్పేసి మీరు రెంట్కి ఇస్తే తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. ఓకే సరేనా? ఒకటి నా అవసరం చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో అదొకటి చూసుకోండి. అదేవిధంగా ఈ మధ్య మనకు సైబర్ నేరాల గురించి నిన్న కూడా నాకు దగ్గర రావడం జరిగింది. అన్నోన్ నెంబర్ నుంచి కనుక వస్తే ఎట్టి పరిస్థితుల్లో అన్నోన్ నెంబర్ నుంచి వచ్చినా సరే వెరీ పర్టికులర్ గా మీకు వాట్సాప్ కాల్స్ వస్తే అన్నోన్ నుంచి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎత్తకండి. ఎందుకంటే దానికి చాలా మంది బాధితులు ఉన్నారు. ఇది మీరు ఒకరికి 4, 5 అందరికీ చెప్పగలరు. సో మరి అందరికీ అంటే మా పోలీస్ వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే కొత్త వ్యక్తులు వస్తే ఇమీడియట్ మాకు ఇన్ఫార్మ్ చేయండి. 100 ఏళ్ళు ఉన్నది, మీకు ప్రాబ్లం అయితే 100 ఏళ్ళు ఉన్నది నాకు చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో నాటుసారా తయారీ స్థావరాలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎంతో కాలం నుంచి నాటుసారా తయారీ విక్రయాలు జరుగుతున్నాయని అందిన సమాచారం మేరకు తిప్పపురం, అంజిపాడు, మార్మూల గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 40 లీటర్ల నాటుసారా, 2,000 లీటర్ల ఇప్ప పువ్వు పానకం ధ్వంసం చేశారు. అన్నా మూతలు తీయండి అక్కడికి వెళ్ళి. అది కూడా ఎట్లా
పైన పేరుకుంటుంది కదా సార్, ఊజు బట్టి ఫంగస్ వచ్చి బ్యాక్టీరియా వచ్చి దాన్ని మొత్తం ఆ డ్రమ్ములు అల్యూమినియం వద్ద డోంట్ టచ్ అక్కడ అది ఎందుగా వుడెన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ చైల్డ్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు గనిపాక కుమార్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో కాల్వపల్లి, దండేపల్లి, గుత్తికోయ ఆదివాసీ గిరిజనుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు పలకలు, బల్పాలు, నోట్బుక్లు, ఆట వస్తువులు, సామాగ్రిని అందజేశారు. ఈ ఆర్గనైజేషన్ వరంగల్ జిల్లా సెక్రటరీ మొగసాని శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్స్లో అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, పిల్లలందరినీ చదివించాలని, అందుకు తమ సంస్థ చేయూత అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బరుబాటి అనిల్, చేల్బూరి హరీష్, భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ ప్రతినిధి వీరిల్లి శశిధర్ రెడ్డి, వెంకటేష్, సాయిచంద్, శివ పాల్గొన్నారు. చెప్పండి అమ్మా. 10 ఏమైతుంది? 11 11 12 12 10 10 10 చెప్పాలి, మీరే చెప్పాలి. 10 మర్చిపోయిందా మన చెప్పు చెప్పు ఏంటిది? పిల్లలతోటి కొద్దిసేపు మాట్లాడతాం స్టడీ. వేరే దేశం పోవాలనుకుంటే సార్ పంపిస్తాడు. ఇంగ్లాండ్, యూరోప్ పోతావా? వేరే దేశం మొత్తం తెలుగే. పిల్లలు చెప్తలేరు, పిల్లలు మాట్లాడతారా తెలుగు? అమ్మ అందరికి నమస్కారం. నమస్కారం అంటే తెలుసా? మాది వరంగల్ అమ్మ. నిరుపేద కుటుంబాలకు వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇస్తాము. బియ్యము, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, వంట సామాను. చాలా పేదవాళ్లకు మా నేతాజీ సర్వీస్ టీం ద్వారా మేము సహాయం చేస్తుంటాము. అయితే అన్న వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, మా సైడ్ కొన్ని విలేజ్లు ఉన్నాయన్న, కొంచెం వాళ్ళు ఇబ్బందులు పడతారు, మీ తరఫున మీ సర్వీస్ తరఫున ఏమన్నా సహాయం చేయండి అని అంటే మాకు ఫోన్ చేస్తే మేము మాకు 15 రోజుల కిందటే చెప్పాడు. ఆ 15 రోజులలో ఇక మేము ఇది మీకు కొన్ని కావాల్సినవి నిత్యావసర సరుకులు తీసుకొని వచ్చినాం. అందరూ మీరు సమానంగా, మీ మహేష్ అందరికీ సమానంగా పంచుతాడు, తీసుకోండి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా మీ పిల్లలకి ఇంకా చాలా తీసుకొస్తాం. ఇప్పుడు నోటు పుస్తకాలు, పలకలు, బలపాలు, రబ్బర్లు, పెన్సిల్, పెన్నులు కూడా తీసుకొచ్చాం వారికి. వాళ్ళకి పిల్లలకి సార్ వాళ్ళు ఎవరికి ప్రతి ఒక్కరికి అందజేస్తారు. మీరు కూడా పిల్లలను చదివిపియండి. వాళ్ళని సార్ రాగానే పిల్లలు పంపండి. దగ్గర ఇల్లు ఉన్నాయి కాబట్టి అయినా పర్లేదు, సార్ వాళ్ళకి సహకరించండి. వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు, ఖచ్చితంగా వాళ్ళకి సహకరించండి. సార్ వాళ్ళకి మంచి సహకరించండి. మహేష్ అవన్నీ సార్ వాళ్ళు పంచుతారు పిల్లలకి. మీరు కూడా నుంచి పిల్లలు మంచిగా చదివిపియండి. వాళ్ళు కొంచెం 5వ తరగతి అయిపోయిన తర్వాత సార్ మాకు చెప్తే అక్కడ హాస్టల్ ఉన్నాయి, హాస్టల్లో మేము వేస్తాం పిల్లలు. మీ పిల్లలు మంచిగా చదివిస్తాం మేము కూడా, మీరేం బాధపడకండి. కానీ ప్రతి విషయంలో సార్కు సహకరించండి, ఏ విషయం ఉన్నా కూడా. కొంచెం ఇబ్బంది పడకండి.
వచ్చే సంవత్సరం కూడా వస్తా ఉంటాం. ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం ఇవాళ ఒక 4 తెచ్చినాం, ఇంకోసారి 6 తెస్తాం, ఇంకోసారి 10 తెస్తాం. కొంచెం మీకు మాకు కొంచెం అండర్స్టాండింగ్ లో మేము అన్ని తీసుకొని వస్తాం కదా. మీరైతే పిల్లల్ని అయితే చదివిపోయాను ఖచ్చితంగా. ఓకేనా? అఖిల గాండ్ల తెలుగుల రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలిగా బొల్లేపల్లి అన్నపూర్ణ ప్రమాణ స్వీకారం చేశారు. వరంగల్ హంటర్ రోడ్లోని విష్ణుప్రియ గార్డెన్స్ లో నిర్వహించిన అఖిల గాండ్ల తెలుగుల రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలిగా బొల్లేపల్లి అన్నపూర్ణ ప్రమాణ స్వీకారం చేశారు. వరంగల్ హంటర్ రోడ్లోని విష్ణుప్రియ గార్డెన్స్ లో నిర్వహించిన అఖిల గాండ్ల తెలుగుల తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాండ్ల కార్పొరేషన్ చైర్మన్ భవానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు అన్నపూర్ణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాండ్ల కులస్తులకు హైదరాబాద్లో స్థలం కేటాయించి భవనం నిర్మించాలని, ప్రభుత్వ పథకాలతో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శిగా బొల్లం సాహితీ, కోశాధికారిగా పిల్లల మరియు పుష్పలతతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రయ్య, లక్ష్మణ్, కోటయ్య, గాండ్ల కుల బంధువులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ బొల్లేపల్లి అన్నపూర్ణ గారు అధ్యక్షుడిగా గత 4 రోజుల కింద స్టేజీకి రావడం కోరుతున్నాం. రాష్ట్ర మహిళా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో. మా కమ్యూనిటీ పరంగా తెలంగాణ రాష్ట్రంలో 150,000 మంది పైనే ఉన్నారు. ముఖ్యంగా మా కమ్యూనిటీ కులం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ ఉన్నారు. మా తెలంగాణ జిల్లాలో మా మహిళలకు ముందు చూపుగా మా అన్నపూర్ణ గారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికవడం మాకు చాలా ఆనందంగా ఉంది. కులపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మా సంఘ పెద్దలు అందరూ కూడా ముందున్నారు. ఈ రోజున ఈ సంఘంలో ఏర్పాటైనటువంటి ఈ కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు సంగీత భవానీ ప్రియ, ఆంధ్రప్రదేశ్ అఖిల గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్. బొల్లేపల్లి అన్నపూర్ణ. నేను మా రాష్ట్ర గాండ్ల తెలుగుల సంఘానికి నేను మహిళా అధ్యక్షురాలుగా నియమింపబడ్డాను. మా మహిళలకు ప్రభుత్వ పరంగా ఏమి అవసరాలున్నా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా నేను కృషి చేస్తానని అనుకుంటున్నాను. రీసెంట్గా ఈ మధ్యకాలంలో ప్రభుత్వము అన్ని కులాల వారికి కుటీర పరిశ్రమ చేసుకోవడానికి 1,00,000 కుల వృత్తుల కోసమని డబ్బులు ఇచ్చింది. కానీ మా సంఘం అనేది అందులో గుర్తింపబడలేదు. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దానిలో కూడా మా గాండ్ల కులము వారిని చేర్చే విధంగా చేయాలని మా అందరి గాండ్ల కుల మహిళా తరఫున నేను వేడుకుంటున్నాను. జేసీఐ హైదరాబాద్ డెక్కన్ సీతారాంబాగ్ శ్రీ జగన్నాథ్ మఠంలో అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టింది. మఠంలోని విద్యార్థులు, వృద్ధుల కోసం 300 కిలోవాట్ల సోలార్ వాటర్ హీటర్ను ఏర్పాటు చేసింది.
జూనియర్ జేసీఐ హైదరాబాద్ డెక్కన్ వింగ్ దాని బ్యానర్ కింద నిరుపేద విద్యార్థుల కోసం 800 పైచిలుకు స్కూల్ కిట్లను పంపిణీ చేసింది. సెనేటర్ అమిత్ నహాతా, జేఎఫ్పీ మహేష్ రాఠీ స్పాన్సర్ చేసిన రిఫ్రిజిరేటర్ను కూడా విరాళంగా అందించింది. మఠంలోని గోవులకు ఆహారం ఇవ్వడం ద్వారా దాని సంవత్సరం పొడవునా కార్యాచరణను ప్రారంభించారు. జేఎఫ్పీ విధి గుప్తా, నేషనల్ డైరెక్టర్ పిఆర్ అండ్ మార్కెటింగ్ జేఎఫ్ఎస్ రమేష్ దడిగా, జోన్ వైస్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎఫ్ అభినయ్ బర్మేచాతో కలిసి జాతీయ అధ్యక్షుడికి జగన్నాథ్ మఠంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. జేసీఐ హైదరాబాద్ డెక్కన్ అద్భుతమైన, అర్థవంతమైన, స్థిరమైన ప్రాజెక్టులు చేపడుతున్నందుకు సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎస్ కార్తికేయన్ ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జేసీఐ పూర్వ అధ్యక్షుడు సేన్ బ్రిజేష్ బంగ్, జేఎఫ్ఎస్ సుదీప్ దారక్, జేసీ హితేష్ జస్నాని, జేసీ సందీప్ సర్దా, మాజీ జేసీఆర్టీ చైర్పర్సన్ విభా బర్మేచా తదితరులు పాల్గొన్నారు. सर आप उधर जाके लो। क्या हो गया तुम्हारे को? ऐसे निकाले तो अभी निकाल थोड़ा मोबाइल आगे जो हमारे प्रेसिडेंट ऑफ जेसीआई हैदराबाद डेक्कन जेसी रितेश भट्टर हैं, वो भी हमारे जेसीआई इंडिया का जो ईयर लॉन्ग प्रोजेक्ट है वन लॉन्ग वन सस्टेनेबल प्रोजेक्ट, उसके अंतर्गत उन्होंने 2 वन लॉन्ग वन सस्टेनेबल प्रोजेक्ट का आज उद्घाटन हमारे నేషనల్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎస్ ఎంకే కార్తిక్. హన్మకొండ 55వ డివిజన్ గోపాల్పూర్ కల్లు మండవ సమీపంలో జనతా మార్ట్ షాప్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ సిరంగి సునీల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు గోపాల్పూర్లో ఇంత పెద్ద షాప్ లేదని అన్నారు. జనతా మార్ట్లో ప్రజలకు కావాల్సిన అన్ని నిత్యావసర వస్తువులు లభిస్తాయని తెలిపారు. ఈ మార్ట్ ని ప్రజలు ఆదరించాలని, ముందుకు ఈ షాప్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మణీంద్రనాథ్, సాంబయ్య, నాయక్, కొంక హరిబాబు, నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
లోపల మన ఎంట్రన్స్ కాంచి కొంచెం రైట్ సైడ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. హైదరాబాద్ పాత బస్తీలో నేత్రపర్వంగా ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఆకట్టుకుంటున్న పోతురాజుల నృత్యాలు, వివిధ వేషధారణలు. కేంద్ర ప్రభుత్వం బీసీల కులగణనను వెంటనే చేపట్టాలి. తెలంగాణ బీసీ జాగృతి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ డిమాండ్. చేతుల పోచమ్మ తల్లికి గంగపుత్రుల జల్లిగొల్లల ఊరేగింపు. చెరువులు నిండాలని, చేపల పంట పుష్కలంగా ఉండాలని కానుకల సమర్పణ. వాహన తనిఖీల్లో 55 కేజీల గంజాయి పట్టివేత. పోలీసుల అదుపులో 6 నిందితులు, గంజాయి సహా 3 కార్లు సీజ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.